హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మనస్సు వెసెస్ ఆత్మ ఈ రెండింటి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మనలో కలిగే ఆలోచనలన్నీ కూడా మనసు నుండే వస్తాయి కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మ్యాంగో తినాలనిపించింది అంటే అది మనసు ద్వారా మనకు కలిగిన ఒక కోరిక లేదా ఒక భావన. ఆ కోరికను మనసు తీర్చుకోవాలి అంటే తనకి సాధ్యం కాదు కాబట్టి తన పనివారైన ఇంద్రియాలు శరీరాన్ని ఉపయోగించి ఆ మామిడి పండుని ఆస్వాదిస్తుంది. దానివల్ల జీవుడు సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ జీవుడన్నా, జీవాత్మ అన్నా, మనస్సు అన్నా, అంతఃకరణాలు అన్నా ఒక్కటే. అంతఃకరణాలు అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని మనకి విభజనగా చేసి చెప్పుకున్నా సరే, ఎలా చెప్పినా ఒక సింగిల్ వర్డ్లో మనస్సు లేదా మైండ్ అని మనం కన్క్లూడ్ చేయొచ్చు. ఓకే, సో ఈ జీవాత్మ లేదా మనస్సు పని చేస్తుంది అంటే అది ఆత్మ యొక్క చైతన్యంతోనే. ఇక్కడ ఆత్మ వేరు మనస్సు వేరా అంటే ఈ మనస్సు, ఈ జీవాత్మ తన ఉనికిని కొనసాగించాలి అంటే ఆత్మ యొక్క వెలుగు ప్రసరించాలి. అంటే ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి అంటే ఒక టీవీని ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం. టీవీలో స్క్రీన్ని ఆత్మ అని అనుకున్నట్లయితే ఆ స్క్రీన్ పైన మనకి కనిపించే దృశ్యం మనస్సు అనుకుంటే, ఈ మనస్సులో ఉండే దృశ్యాలు కొన్ని ఏడుపుగా, కొన్ని నవ్వొచ్చేవిగా, కొన్ని బాధ కలిగించేవిగా, కొన్ని భయపెట్టేవిగా, కొన్ని శృంగారభరితంగా, ఇలా రకరకాల దృశ్యాలు మెదులుతూ ఉంటాయి. అయితే ఎట్లయితే ఆ టీవీ తెరకి, ఆ బొమ్మలకి సంబంధం లేదో అదేవిధంగా మనసులో జరిగే దేనికి ఆత్మకి సంబంధం లేదు. కాకపోతే ఈ మనసు పని చేయాలి అంటే దానికి ఆసరా ఇచ్చేందుకు ఆత్మ కావాలి. దీనికి మరొక ఎగ్జాంపుల్గా ఒక ట్యూబ్ లైట్ గురించి చెప్పుకుందాం. ఆ ట్యూబ్ లైట్ వెలుతురులో ఎన్ని జరిగినా, ఎవరు తిరుగుతున్నా ఆ లైట్కి సంబంధం లేదు కదా. అలానే ఉంటుంది మనస్సుకి ఆత్మ యొక్క సంబంధం కూడా. ఈ మనస్సు లేదా జీవాత్మ తాను ఇంద్రియాలతో ఈ ప్రపంచం నుండి చాలా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటుంది అండ్ దాన్ని స్టోర్ చేసుకుంటుంది. ప్రస్తుతం తాను స్వీకరించే లైవ్ సమాచారం అంతా కూడా కాన్షియస్ మైండ్ ద్వారా మెలకువగా ఉన్న స్థితిలో కళ్ళతో చూసినవి, చెవులతో విన్నవి, నోటితో అన్నవి ఇలా లోపలికి తీసుకుంటుంది. సో అలా తీసుకున్న ఇన్ఫర్మేషన్ దేన్ని కూడా వృధా పోనివ్వకుండా మొత్తాన్ని సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ చేస్తుంది. అండ్ అలా ఈ సబ్కాన్షియస్ మైండ్లోకి వచ్చి చేరిన దాన్ని మన ఎరుకతో ఎంత ఎక్కువసేపు నెమరవేస్తూ ఉంటామో ఆ సమాచారం, అందులోనూ ముఖ్యంగా నెగిటివ్ సమాచారం అంతా కూడా బలపడి ఇన్నర్ కాన్షియస్ మైండ్ లేదా అన్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. ఇలా నెగిటివ్ పైన ఎక్కువ ఫోకస్ చేయటం అనేది మనసు యొక్క బలహీనత. ఓకే, సో ఇలా ఇన్నర్ కాన్షియస్ మైండ్లో ఈ జీవాత్మ లేదా ఈ మనస్సు పోగు చేసుకున్న అనేక జన్మల అనంతమైన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. వీటినే సంస్కారాలు అంటాం. మన మనస్సు ఈ సమాచారాన్ని అంతా కూడా మెలకువగా ఉన్నప్పుడు సేకరిస్తుంది కాబట్టి దీన్ని మెలకువ అవస్థ లేదా జాగృత అవస్థ అంటారు. ఇక మన మనస్సు నిద్రలో ఉన్నప్పుడు నిద్రావస్థలో ఉంటుంది. అక్కడ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయినవి అన్నీ కూడా బయటకు వస్తాయి. అలానే నిద్రలో మనకి స్వప్నాలు కలుగుతాయి. ఇది స్వప్న అవస్థ. ఈ స్థితిలో మనస్సు డీపర్ లేయర్స్ అయిన ఇన్నర్ కాన్షియస్ మైండ్, దీన్ని అన్కాన్షియస్ మైండ్ అని కూడా అంటాము, ఇన్నర్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. వీటికి మించి 4వ స్థితే తుర్యావస్థ. ఈ స్థితిలో మనస్సు సైలెంట్గా ఉంటుంది. పూర్తిగా డీప్ స్లీప్ స్టేట్లో ఆత్మస్థితిలో ఉంటాం. కాకపోతే మనకి ఆ విషయం పట్ల ఎరుక అనేది ఉండదు. అదే ఈ ఆత్మస్థితిని పూర్తి మెలకువతో, ఎరుకతో ఉండి మనం అనుభూతి చెందగలగడమే ఆత్మానుభూతి. దాన్ని మనం ఏం చేయాలి? ఇదే సూపర్ కాన్షియస్ స్టేట్. మనస్సుని ఆ స్టేట్కి తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మన జీవాత్మ లేదా మనస్సు అనేది ఆ తుర్యావస్థ, ఆ సూపర్ కాన్షియస్ స్టేట్కి రావాలి అంటే ముందు మనస్సు కాన్షియస్, సబ్ కాన్షియస్ అండ్ ఇన్నర్ కాన్షియస్ మైండ్ని దాటి రావాలి. బికాస్ మనసులో జరిగే దేనికి ఆత్మకి సంబంధం ఉండదు కదా. మరైతే ఆ ఆత్మస్థితిలోకి వెళ్ళాలి అంటే మనసు ఈ 3 స్థితుల్ని జయించాల్సి ఉంది. ఎందుకంటే ఈ 3 లేయర్స్లో
ఈ 3 స్థితుల్లో ఉన్న సమాచారం అంతా కూడా ఈ భౌతికమైన లేదా ఈ పాత్రకు సంబంధించిన సమాచారమే కదా. మీ పాత్రకి ఆత్మకి సంబంధం లేదు. అది ఈ పాత్ర అనేది జడమైనది, మారిపోయేది, ఇది నిజం కాదు కదా. ఈ నిజం కాదు అనే ఈ సత్యం జీవుడికి తెలిసినప్పుడు, అనుభవపూర్వకంగా అర్థం చేసుకోగలిగినప్పుడు ఇక జీవాత్మ యొక్క ఎరుక స్థాయిలు అనేది పెరుగుతాయి. ఎలా అయితే మొదటి అంతస్తుకి 7వ అంతస్తుకి 18వ అంతస్తుకి మధ్య నుండి చూస్తే వ్యూ ఎలా మారిపోతుందో, అచ్చు అలానే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ దాన్ని అనుభూతి చెందుతూ ఉన్నా దాని పట్ల మన వ్యూ కూడా అలానే మార్పు చెందుతుంది. బేసిక్గా మనం స్పిరిచువల్ బీయింగ్స్ ఇక్కడ ఉంటూ హ్యూమన్గా ఒక ఎక్స్పీరియన్స్ని పొందటానికి వచ్చి ఇదే నిజం అనుకొని మనం ఒక స్పిరిచువల్ బీయింగ్ అన్న విషయాన్ని మరిచి ఈ పాత్రని పోషిస్తున్న పాత్రే నిజం అనుకుంటున్నాం. ఎలా అయితే ఒక హీరో తాను సినిమాలో పోషించే పాత్ర తానే అని అనుకున్నట్లయితే ఇక ఇంటా బయట అది కష్టమైపోతుంది తనకి కదా. సో ఎగ్జాక్ట్లీ ఇలానే ఉంది ఇక్కడ పరిస్థితి కూడా. మనం ఒక పాత్రను పోషించడానికి హ్యూమన్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చి పాత్రలో ఇరుక్కుపోయి ఆ పాత్రకు సంబంధించిన వారంతా కూడా నావారే అనే బందీగా మారిపోయి ఒక పాత్ర తర్వాత మరొకటి, ఆ తర్వాత మరొకటి అంటూ ఇక్కడే కొనసాగిపోతున్నాం. వచ్చిన పని చూసుకొని వెళ్ళక ఇక్కడే ఉంటూ వెళ్ళడాన్నే మర్చిపోతున్నాం. ఇలా అని పాత్రకు సంబంధించింది ఏది నాకొద్దు, నేను దేవుణ్ణి, నాకు డబ్బెందుకు, ఈ బంధాలు ఎందుకు, ఏం చేయకుండా ఉంటే సరిపోతుంది కదా అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. మనం వచ్చిందేనికి హ్యూమన్ ఎక్స్పీరియన్స్ కోసం. సో మనం వచ్చింది హ్యూమన్ ఎక్స్పీరియన్స్ కోసం అయినప్పుడు అన్నిటినీ వద్దు అంటే ఎలా? ఒక హ్యూమన్గా ఉంటూ డబ్బుని సంపాదించాలి, నచ్చిన జీవితాన్ని కోరుకొని పొందటంలో తప్పు లేదు. కాకపోతే జీవాత్మ ఆత్మస్థితిలో ఉంటూ అంతటినీ చేయాలి. అంటే నేను పాత్రని పోషిస్తున్నాను, నాది పాత్ర అన్న ఎరుకతో చేయాలి. ఆ పాత్రని హుందాగా పోషించాలి. అలాంటప్పుడు మనసు హయ్యర్ కాన్షియస్ స్టేట్స్లో ఉండి ప్రపంచంలో ఉన్నప్పుడు ఇక తన మనస్సు భౌతిక సమాచారం పోగు చేసుకోదు. సో ఉన్నదానికి ఎక్స్ట్రా సమాచారం అన్నది పోగు అవ్వదు. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మన యొక్క ఇన్నర్ కాన్షియస్ స్టేట్స్లో ఉన్న సమాచారం కూడా కరిగిపోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఉన్న సంస్కారాలు కరిగిపోతే ఎక్స్ట్రాగా మరే సంస్కారాలు వచ్చి చేరకపోతే ఆటోమేటిక్గా కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అండ్ ఇన్నర్ కాన్షియస్ మైండ్ లేయర్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోవటం జరుగుతుంది. ఇక మీరు పూర్తిగా ఏది చేసినా ఆత్మస్థితి నుండే జరుగుతుంది. చెప్పే మాట, చేసే పని, తీసుకునే నిర్ణయాలు, ఇలా ప్రతిదీ ఇంకా అనంతమైన సమాచారం. మీరు అంటే ఏది దేని గురించి మీరు బయట ఎక్కడా వెతికే పని లేకుండా ప్రతిదీ ఆత్మ యొక్క చైతన్యం నుండే వస్తుంది. అలా జరగాలి అంటే దానికి భౌతిక జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఉండాలి. అప్పుడు మీ యొక్క పూర్తి స్పిరిచువల్ ప్లేన్, మెంటల్ ప్లేన్ అండ్ ఫిజికల్ ప్లేన్లో మార్పు అనేది వస్తుంది. ఎలా అంటే దీనికి ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వ్యక్తి మీతో సరిగ్గా ప్రవర్తించడం లేదు అని అనుకోండి. జనరల్లీ ఏమవుతుంది, అప్పుడు ఇద్దరి మధ్య చిన్న డిస్ప్యూట్ లాగా ఉంటుంది, కోల్డ్ వార్ లాగా ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ అనేది ప్రవాహం జరుగుతుంది, గొడవకి దారి తీయటం జరుగుతుంది. ఆటోమేటిక్గా మీకు బోత్ మెంటల్గా మనశ్శాంతి పోతుంది, ఫిజికల్గా బయట గొడవలు కూడా జరగడం ఉంటుంది కదా. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మనస్సు, బుద్ధి కూడా ఎలా పనిచేస్తాయి అంటే, మనస్సు తాను ఆ ఎదుటి వ్యక్తి పట్ల తాను సబ్కాన్షియస్ మైండ్లో ఏర్పరచుకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టే బుద్ధి పనిచేస్తుంది. అంతేగాని కొత్తగా ఆలోచనలు చేయలేదు. కానీ ఇటువంటప్పుడు స్పిరిచువల్ ప్లేన్లో మన అంతరంగం బట్టే ఎదుటి వ్యక్తి ఉంటాడు అన్న జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఓకే, మనం మన మనస్సులో ఆ వ్యక్తి పట్ల వైరభావం కాకుండా ప్రేమ భావాన్ని పెంచుకోగలుగుతాం. దానివల్ల మెంటల్గా ముందు శాంతిని పొందుతాము, తర్వాత ఫిజికల్గా ఎదుటి వ్యక్తిలో మార్పు అనేది కనిపిస్తుంది. ఇక్కడ బుద్ధి ఆత్మ నుంచి వచ్చే స్పృహ నుండి పనిచేస్తుంది, మునిపటిలా సమాచారంపై ఆధారపడదు. సో ఈ విధంగా మనం జ్ఞానాన్ని కలిగి ఉండటం ఆత్మ యొక్క చైతన్యాన్ని పెంచుతుంది.
అలాంటప్పుడు ప్రతి దాని పట్ల అంటే భౌతికపరమైన అంశాల పట్ల మన దృక్పథం అనేది పూర్తిగా మారిపోతుంది. అందుకే జ్ఞానాన్ని కలిగి ఉండడం అవసరం. అంటే ఎప్పుడైతే మనస్సు స్లో అయ్యి ఆత్మకు సరెండర్ అవుతుందో అప్పుడు ఇక ఆత్మ తాను చేయదలిచింది చేసి జీవాత్మకు విముక్తిని ప్రసాదిస్తుంది. దీన్నే మోక్షం అంటారు. సో ఇలా జరిగినప్పుడు ఇక జీవాత్మ పూర్తి పరమాత్మ లక్షణాలను సంతరించుకుంటుంది. అంతటా అన్నిటా తానే ఉన్నాను అన్న సత్యాన్ని చూస్తాడు. సో ఈ విధంగా జీవాత్మ తన చైతన్యపు స్థాయిల్ని పెంచుకొని ఆత్మస్థితికి చేరుకోవటం ద్వారా నేను బ్రహ్మను అన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటం జరుగుతుంది. అయితే ఇలా జరగాలి అంటే మనస్సే కీలక పాత్ర పోషిస్తుంది. ఏది చేసినా మనస్సు ద్వారానే సాధ్యపడుతుంది. ఇదే మనస్సు ఇంకా ఆత్మకి మధ్య ఉన్న సంబంధం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్.